ప్రభునందు ప్రేమైన డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న దేవుని పిల్లలందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియచేస్తున్నాను. జనవరి 23వ తేదీ ఉదయకాలమున డైలీ బ్రెడ్ పరిచర్యలో మనమందరము కలుసుకున్నట్టుకై కృప చూపించిన దేవునికి మహిమ కలుగునగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీరందరూ బాగున్నారు కదూ? ప్రభు యొక్క అపారమైన కృప మీ అందరి ప్రార్థన సహకారంతో నేను క్షేమం. డైలీ బ్రెడ్ పరిచర్య ద్వారా మేమెంతగానో దీవించబడుతున్నామో అని మీరు తెలియచేస్తున్న స్పందన బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మనము ప్రతిదినము ఈ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లాలో ఉన్న 16 మండలాల్లో ఒక్కొక్క మండలం కొరకు మనం ప్రార్థిస్తూ ఉన్నాం. నేటి దినము కొరకై మనము ప్రార్థించవలసిన మండలం తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం. ఈ చొప్పదండి మండలంలో మొత్తం 12 గ్రామాలు ఉన్నాయి. ఈ 12 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరూ రక్షణ పొందినట్లుగా మనము ప్రార్థన చేద్దాం. దయచేసి కళ్ళు మూసుకునండి. మహాగణుడువైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం కొరకు, ఈ మండలంలో ఉన్న 12 గ్రామాల ప్రజల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి. గొప్ప దేవుడా, ఈ 12 గ్రామాల్లో ఉన్న ధనవంతులు, బలవంతులు, రాజకీయ నాయకులు, కమ్యూనిస్టులు, హేతువాదులు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. కృప కలిగిన తండ్రి, ఈ చొప్పదండి మండలంలో గొప్ప ఆత్మ సంబంధమైన ఉజ్జీవాన్ని మీరు కలిగించండి. ప్రజలందరి హృదయాలు మీ తట్టు తిరిగినట్లుగా మీరు సహాయం దయచేసి నాయన, ఈ మండలంలో పరిచర్య చేస్తున్న మీ దాసులను, వారి సేవా పరిచర్యను మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకొనుమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్యలో నేటి దినము కొరకై సిద్ధపరచబడిన దేవుని వాక్యం లూకాసు వార్త 11వ అధ్యాయము 24, 25, 26 మాటలు చదువుతున్నాను. దయచేసి ఆసక్తితో వినండి. అపవిత్రాత్మ యొక్క మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూచి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మ ఆత్మలను వెంటబెట్టుకునే వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగునని చెప్పెను. ప్రభు మన వినికిడిలో ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, అపవిత్రాత్మ యొక్క మనుష్యని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంది. ఒక మనిషిని అపవిత్రాత్మ విడిచిపెట్టిన తర్వాత
నీరు లేని చోట్ల తిరుగుతూ ఉందని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యము నీరు అనగా వాక్యము లేని చోట అది తిరుగుతూ ఉంది. మీరు దయచేసి గమనించాలి. ఒక కుటుంబంలో లేదా ఒక వ్యక్తి జీవితంలో సరైన ప్రార్థన, సరైన వాక్యము, సరైన పరిశుద్ధత లేకపోయినట్లయితే అపవిత్ర ఆత్మలు ఆ ఇంటి మీద ఏలుబడి చేసే అవకాశం ఉంటుంది. గమనించండి. వాక్యం సెలవిస్తూ ఉంది, అది విశ్రాంతి ఎతుకుచు నీరు లేని చోట్ల తిరుగుతూ ఉంది. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండుట చూసింది. తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యాల్ని వెంట పెట్టుకుని వచ్చినట్టుగా వాక్యం సెలవిస్తూ ఉంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా గమనించండి. నెంబర్ 1, అపవిత్ర ఆత్మ నీరు లేని చోట తిరిగింది. రెండవది, మరలా దేన్నైతే విడిచిపెట్టి వచ్చిందో ఆ వ్యక్తి జీవితంలోనికి వెళ్ళింది. ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంది? ఊర్చి అమర్చి ఉండుట చూసింది. తను రావటమే కాకుండా తనకంటే మరి చెడ్డవైన 7 దయ్యాలకి అక్కడ అవకాశం ఇచ్చింది. అవి అందులో ప్రవేశించి అక్కడ కాపురం ఉన్నాయని వాక్యం సెలవిస్తుంది. అందుకు యేసు ప్రభులు వారు అంటున్నారు, అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి కంటే చెడ్డదని ప్రభు సెలవిస్తున్నారు. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో వాక్యాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మీ జీవితంలో సరైన వాక్యం లేదేమో, మీ జీవితంలో సరైన ప్రార్థన లేదేమో, మీ జీవితంలో సరైన పరిశుద్ధత లేదేమో, ఒక్కసారి మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎప్పుడైతే వాక్యం ఉండదో, ఎప్పుడైతే ప్రార్థన ఉండదో, ఎప్పుడైతే పరిశుద్ధత ఉండదో ప్రభు బయటికి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే ప్రభు బయటికి వెళతారో ఈ లోక సంబంధమైన అపవాది మన హృదయంలోనికి వచ్చి మన సంతోషాన్ని, మన సమాధానాన్ని, మన సాక్ష్యాన్ని, మన పరిశుద్ధతను పాడు చేసేస్తాడు. అప్పుడు మన జీవితం ఏమవుతుంది అంటే మన జీవితం పాడైపోతూ ఉంటుంది. డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న సహోదరి సహోదరులారా, మరలా ఆ అపవిత్రాత్మ మనలోనికి రాకుండా ఉండాలంటే మనము వాక్యం కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, అంతకుమించి పరిశుద్ధతను కలిగి ఉండాలి. అట్టి కృప డైలీ బ్రెడ్ కార్యక్రమంలో వాక్యాన్ని అందిస్తున్న నాకును మీకును ప్రభు అనుగ్రహించునుగాక. ఆమేన్. కండ్లు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడువైన మా తండ్రి, కృప కలిగిన దేవ, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్ పరిచర్యలో మీ మెల్లని స్వరం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. దేవ, మా జీవితాలు నీరు అనే వాక్యం లేకుండా, ప్రార్థన లేకుండా, పరిశుద్ధత లేకుండా మేము జీవిస్తున్నట్లయితే మీరు మమ్మల్ని క్షమించండి. కృప కలిగిన దేవా, అన్ని పరిస్థితుల్లో ప్రభా మీ వైపు చూడగలిగిన కన్నులు, జీవితం మాకు దయచేయమని ఈ ఉదయకాలమున డైలీ బ్రెడ్ కార్యక్రమాన్ని వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి, మీరు మహిమ, మీరు ఘనత, మీరు ప్రభావమును పొందుకునమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. డైలీ బ్రెడ్ పరిచర్య నుండి మీ ప్రియ సహోదరుడు బ్రదర్ కె రమేష్ బాబు, గాడ్స్లో మినిస్ట్రీస్, విజయవాడ. దేవుని కొరకు ఖర్చు పెడదాం, దేవుని కొరకు ఖర్చు అయిపోదాం. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.